ఇలా ఉన్నా నాకు ఇలా ఉంటదిలే, అందుకని నేను అందరూ ఇలాంటివి ఉన్నాయో చూసా, ఇలాంటివి చూడలేదు. మీకు ఇలా ఉంటుందా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ గల్లీలో, ఎవరు రారు లేడీస్. మరి నాది మరి ఏం చేయాలి నేను? మరి నేను ఏం చేసుకోవడానికి లేదు, అందుకే డ్యూటీ చేసుకోవచ్చు కదా. నేను వేరే డ్యూటీ నాకు వద్దు, నాకు ఈ డ్యూటీయే కావాలి. కుల్ఫీలు అమ్ముకుంటా చీక్కుంటా నాకు మీకు వస్తాయా పాలు? మాకెందుకు వస్తాయి? మరి ఎవరికి వస్తాయి? మాకు రావు, మేము కొనుక్కొని తింటాం. తినండి, కారిపోద్ది అది, మళ్ళీ కారిపోతే కష్టం. ఇదేంది పుల్లగుంది? పుల్లగుందా? అక్కడ నేను నీకు అంత బాగుంటే నాకేం తెలిసిద్ది? పుల్లగుంది, తీగుంది, నాకు తాగుతారా? కొన్ని నా పెదాలు నాకండి తీయగుంటాయి. సరే దగ్గర రా, ఇక్కడికి రా. దూరం ఉండండి అంటే నాకు దగ్గరకు ఉంటే కొద్దిగా కార్ ఏది ఎక్కువ కనిపిస్తుంది అని. ఏం చేద్దామంటావు మరి? దగ్గర రండి. ఉండకండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నైస్ బండి బాగుందా? ఐస్ క్రీమ్ బండి బాగుంది కానీ మీరే కరెక్ట్. ఇక్కడ ఏమైనా చేసుకుందామా? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. వద్దా? వద్దు, ఐస్ క్రీమ్ బండి బాగుంది, మీరే కరెక్ట్ లేరు, ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. సరే నేను ఫస్ట్ ఐస్ క్రీమ్ తిను, కారిపోద్ది మళ్ళా. ఐస్ పాలు వేసుకోనండి, చీకండి. ఎవరన్నా వస్తారేమో అని అరుస్తున్నానండి. అరవండి, మరి వస్తారు ఇంకా. ఐస్ పాలు వేసుకోనండి, చీకండి, నాది కూడా చీకండి. మీకు పెళ్ళయింది ఎంతకి? అయింది. నన్ను పెళ్లి చేసుకుంటారా? అవసరం లేదు. రెండో పెళ్ళి? అవసరం లేదు. నా పెదాలు చీకుతారు ఒకసారి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పోనీ ఐస్ బండ్లో ఏమైనా ఐస్ గడ్డలు చల్లగా ఉన్నాయి, లోపల ఏమైనా చేసుకుందామా? ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావదారిద్రం. సారీ ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. వద్దు. ఎందుకండి నన్ను చూసి లెగట్లేదా? ఏం మాట్లాడుతున్నారు? డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు మీరు. అంటే లెగట్లేదా అంటే ఐస్ నోట్లోకి వెళ్తలేదా అని అడుగుతున్నా. తింటున్నాను కదా. అవునా? మరి నన్ను చూస్తే ఏమనిపించట్లేదా మీకు? ఐస్ క్రీమ్ అమ్మకూడదు అనిపిస్తుంది నేను చూస్తే. సరే ఇద్దరం కలిసి బాగున్నారు కదా. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అనుకో, ఇద్దరం కలిసి అమ్ముకుందాం. నువ్వు ముందు కూర్చొని నాకు కూర్చుంటా, లేదా మన ఇద్దరం పెద్ద కంపెనీ పెట్టిస్తా, కానీ పెళ్ళి అవసరం లేదు, సాయం చేస్తాను. సరే సాయం చేయండి. నైస్ చికెన్ ఫస్ట్ ఎంగిల్ తినండి. నేను పోనీ ఎంగిల్ నాకు ఇస్తావా? చిచి, ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. మరి ఏం చేస్తావు నువ్వు? నీకు అసలు లోపల లెగుస్తుంది ఎంతకి? ఎందుకు లెగుస్తుందా? ఎట్లా లెగుస్తుంది చూపండి ఒకసారి. ఏమది? అదే ఐస్ ఎట్లా తింటారా అని అడుగుతున్నా. అలా తింటారా? మరి ఇలా కదా ఉండేది, మరి ఇలా తినాలి కదా. ఇలా తింటున్నారు ఎందుకు? ఇలా ఉంటుందా? నోరు స్ట్రైట్ గా ఉందిగా, ఇలానే తినాలి. ఇలా ఉంటుందా మీది? పెద్దదా? బాగా వెళ్తుందా? అంతే సైజు ఉంటుందా? ఇంతే ఉంటుందా? అంతే ఉంటుందా? మీది ఇంత చిన్నదా? పెద్దదా అనుకుని మిమ్మల్ని పిలిచా.